your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. బాబాయ్, పంతులు గారు కొంచెం పిలుస్తున్నారు చూడు. భోజనాల దగ్గర నేను చూసుకుంటాను. హే పాపా, సరిత ఉన్నారా? నేనే సరిత, చెప్పండి. ఓ నువ్వు కాదు, పెద్ద సరిత. ఓ నానమ్మ, పిలుస్తానండి. ఎవరే అది? అదిగో ఆ అంకుల్. అది నానమ్మ. థ్యాంక్ యూ. ఎప్పుడైంది? 11 రోజులైంది. ఎలా జరిగింది? క్యాన్సర్. ఓహో. 2 years ముందే డయాగ్నోస్ చేశారు. స్టేజ్ 3. ముందే తెలుసు. ఓకే, ఐమ్ సారీ. నేను వచ్చి 1 వారం రోజులైంది. తెలిస్తే ముందే వచ్చేవాడిని. నేను ఇక్కడే మా పాత ఇంట్లో ఉంటున్నాను. అన్నీ సర్దుకున్నాక నేనే ఫోన్ చేస్తాను. వెళ్తాను. భోంచేసి వెళ్ళు. మళ్ళీ వస్తాను. టేక్ కేర్. The cunning wolf changed his mind and decided to eat 2 months లో ట్రాన్స్ఫర్ పెట్టుకొని అమ్మని నాతో పాటు తీసుకెళ్లాలంటే కష్టం అవుతుందిరా. కొంచెం ఆలోచించు. అమ్మకి ఇప్పటికిప్పుడు యూఎస్ వీసా అంటే ఎక్కడి నుంచి వస్తుందిరా? పేపర్స్ ఫైల్ చేయడానికి 2 months పడుతుంది. నాకు ఆ ఇయర్ లో హాలిడేస్ అయిపోయాయి. అనవసరంగా టెన్షన్ పడుతురా. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. అరే, అదెలా కుదురుతుందమ్మా? ఇంకో 2-3 months లో కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. గుర్తొచ్చింది. ఆ విషయం గురించే మాట్లాడదాం అనుకుంటూ మర్చిపోయాను. పేపర్స్ ఆ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకెళ్లి వాళ్ళకిచ్చేయండి. ఈ ఇల్లు అమ్మకూడదని నిర్ణయించుకున్నాను. అదేంటమ్మా మళ్ళీ మొదటికొచ్చావు? మనొక్క ప్లాట్ కాదు, వెనకున్న 4 ప్లాట్లు కలిపి అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇప్పుడు సంతకం పెట్టకపోతే మొత్తం ప్రపోజల్ ఆగిపోతుంది. అమ్మా, 6 నెలలు వాడి దగ్గర, 6 నెలలు నా దగ్గర ఉన్నావు అనుకో, ఈ లోపు అపార్ట్మెంట్ రెడీ అయిపోతుంది. అప్పుడు మనకు 2 ఫ్లాట్లు వస్తాయి. ఒకటి రెంట్కి ఇవ్వచ్చు, ఒక దాంట్లో నువ్వు ఉండొచ్చు. అజయ్, ఫ్లైట్ టైం అవుతుంది. ఇంకోసారి ఆలోచించమ్మా. సరే అమ్మా, అజయ్ని అలా ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్తాం. రేపు వీళ్ళకి స్కూల్ ఉంది. పదండ్రా. Hey, what a pleasant surprise. Come in. అసలు నువ్వు వస్తావని నేను అనుకోలేదు. చెప్పాను కదా ఫోన్లో వస్తానని. ఇంతకు ముందు 50 కాల్స్లో కూడా అదే చెప్పావు. పనుండి కుదరలేదు. ఆఫ్ కోర్స్, పనులుంటే కుదరదు. ఓ, ఇల్లంతా రీమోడల్ చేసినట్టున్నారు. పెట్ ప్రాజెక్ట్. కాఫీ? యా, ష్యూర్. ఓకే, ఇన్ అ మినిట్. కాఫీ? థ్యాంక్ యూ. నువ్వేం మారలేదు. చెప్పినట్టే ప్రపంచం మొత్తం చుట్టేసినట్టున్నావు. ఏం లేదు,
ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఇండియాతో మొదలెడదాం అనుకుంటున్నాను. సో ఈ 30 ఏళ్ళు ఏం చేసావు అమెరికాలో? వావ్, మనం కలిసి 30 ఏళ్ళైందా? జస్ట్ క్యాంట్ ఇమాజిన్. ఇట్ ఫీల్స్ లైక్ యెస్టర్డే, యూనో. వీళ్ళిద్దరు నా కూతుళ్ళు, వీళ్ళు నా ఎగ్జిక్యూటివ్స్, వెనకున్నది నా కంపెనీ. నా కూతుళ్ళకి నా కంపెనీ అప్పచెప్పేసి దేశీయాటన చేద్దామని ఇండియాకి వచ్చాను. మరి నీ వైఫ్? తనది ప్రాగ్, యూరప్. పెళ్ళై 2 పిల్లలు కన్నా కూడా లేట్ నైట్ పార్టీయింగ్, పబ్బింగ్, స్మోకింగ్ ఇవన్నీ మానలేకపోయింది. పిల్లల కోసం విడిపోవడమే మంచిది అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళలేదు. నా గురించి చాలు, నీ గురించి చెప్పు. ఏముంది, టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 2 కొడుకులు. వాళ్ళ నాన్న పోగానే అమ్మ ఎవరితో ఉండాలని కొట్లాటలు. వావ్, గ్రేట్. 2 లవింగ్ సన్స్ అనమాట. నీకు అలా అర్థమైందా? కాదా? ఇస్ ఇట్ ద అదర్ వే రౌండ్? హే, ఐ గాట్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. కమ్. ఇవన్నీ ఇంత జాగ్రత్తగా దాచావా? ఎంత మారిపోయావు సరిత. 30 ఏళ్ళు మోహన్. మార్పు ఉంటుంది. You be busy whining and I'll be busy cooking. We'll wine, dine and celebrate. Get ready to taste Nalabim Pakam. So, cheers to you. థ్యాంక్ యూ. Let's come out of it. Come on, cup పెట్టేసి వస్తాను. నేను తీసుకెళ్తాను. కాదు, ప్లీజ్. you're my guest. అరే, You అది కూడా relax. వద్దు. Relax. If you wanna break my heart. Good morning. Breakfast ready. నేను వెళ్తాను. బ్రేక్ఫాస్ట్ చేసేళ్ళు. లేదు, బయలుదేరుతాను. ఏమైంది నీకు? Are you alright? యా, ఐమ్ ఫైన్. నో, ఐమ్ నాట్ ఆల్ రైట్.
నువ్వు చెప్పు. ఆర్ యూ ఆల్ రైట్? యా. ఓ, ఇదంతా రాత్రి జరిగిన దాని గురించా? కమ్ ఆన్ సరిత, ఐ ఫీలింగ్ గిల్టీ అబౌట్ ఇట్? నేనేమన్నా ఫోర్స్ చేశానా? లేదు. మరి కూర్చో. ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం? మోహన్, నువ్వు 30 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చావు. ఇది నీకు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నాకు పిల్లలున్నారు, వాళ్ళకి పిల్లలున్నారు. సో వాట్ సరిత? 30 ఏళ్ళ క్రితం అమ్మ నాన్న అన్నావు, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు పిల్లలు అంటున్నావు, రేపు ఇంకోటి అంటావు. అసలు నీకోసం నువ్వు ఎప్పుడు బతుకుతావు? నీకంటూ ఏం కావాలి? లుక్ సరిత, ఐ వాంట్ యూ. రెండోసారి నేను మిస్ చేసుకోదలుచుకోలేదు. I'm leaving next Friday on a road trip and I want you with me. అప్పటికంతా డిసైడ్ చేసుకో. మిగిలిన ప్రపంచాన్ని నీతో చూసే అవకాశం నాకు ఇస్తావా, లేదా ఈ జన్మకెంతేనా? ఊనే అన్నావా? అవునమ్మా. సామాన్లు ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నావు? మండే. ఇదిగో పేపర్స్, సైన్ చేశాను. వీసా పేపర్స్ రేపే అప్లై చేస్తానమ్మా. రావడానికి 2 months పడుతుంది. అంతవరకు అన్నయ్య దగ్గరుండు. నా గురించి ఆలోచించొద్దురా. మీ ఉద్యోగాలు, ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. అన్నట్టు నేను ఊరెళ్తున్నాను. 2 years వరకు రాను. ఈలోపు కన్స్ట్రక్షన్ పూర్తయితే ఫోన్ చేయండి. పిల్లలు జాగ్రత్త. వస్తాను. బాగా చదువుకోవాలి. అల్లరి చేయకూడదు.